పోలే ఉగాది స్పెషల్ వచ్చిరు అందరు. ఏడి వేరు మీరంతా? కంపెనీలో పూజలు అయినాయా? మళ్ళా 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 మళ్ళీ ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అయింది. హాయ్ టు ఆల్. ఇక్కడ 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 ఒక్కసారి ఓపెన్ చేయమని. హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. జై శ్రీరామ్. హై టు ఆల్. దిస్ ఈజ్ వదినా మర్దల్ శారదా వ్లాగ్స్. సో ఈరోజు డే స్టార్టెడ్ అనమాట. ఉగాది స్పెషల్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే ఫాస్ట్గా వేసేస్తా. టెన్షన్ పడకూరు అక్క, మెల్ల వేసిన వీడియోలు ఎట్లా మా పరిస్థితి ఏంది అని అడుగుతున్నా. చాలా మందికి అయితే ఈరోజు మంచిగా ఈ వీడియో ఫాస్ట్గా నైట్ వరకు రివీల్ చేద్దామనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అందరూ ఈ ఉగాది పండగ సందర్భంగా అందరు సంతోషంగా ఉండాలా, అండ్ అందరు మీరు అనుకున్న పనులన్నీ అయిపోవాలా, అందరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి అని అయితే నిజంగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్ కానీ మనోళ్ళు కానీ ఎవరైతే కష్టాలల్లో బాధలలో ఉన్నారో వాళ్ళందరూ అన్ని బాధలు పోయి మీకు అన్ని కష్టాలన్నీ దూరం అయిపోయి మీరు చాలా సంతోషంగా ఉండాలని ఈ గౌతమక్క అంటే నా పెద్ద మమ్మీలకి పిన్నిలకి అందరికీ బిడ్డని, నా చెల్లెలకి అందరికీ, నా అక్కలకి అందరికీ ఒక చెల్లెలాగా ఒక అక్కలాగా అందరికీ చెప్తున్నా. స్టార్ట్ చేస్తా ఇంకా వ్లాగ్. ఇక ఇప్పుడైతే శామ్ పప్పగాడు ఇట్లా గట్టిగా నిద్ర పోయిండు. లోమంటే ఇట లేస్తలేడు. ఇవాళ ఉగాది మమ్మీ లోవు పని చేద్దామంటే పండుకుంటుండు. సరే పండుకొని మంచిగా దేవుడి పాటలతో అయితే డే స్టార్ట్ చేసేసిన. ఇక కింద పైన పని ఫుల్ వర్క్ ఉంది. అయిపోయింది. ఇక్కడ ముగ్గులు అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కిందికి పోతున్నా. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా కొంచెం కలర్లు వేసేసి వస్తా. ఇగో హ్యాపీ ఉగాది చెప్పరు అందరికి. హ్యాపీ ఉగాది. గట్ల బిరిపోతాడు పిల్లగాడు. ఇక అమ్మ చూడు మొత్తం యాప కొమ్మలు, మామిడి కొమ్మలు అన్నీ. ఈ పిల్లలు స్నానాలు రెడీ. ఒకసారి హాయ్ చెప్పమ్మా. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఇక అమ్మనేమో ఇంకా పలాక పని అయింది. మామిడికాయ కింద పడ్డది. మామిడికాయ మాకు చెట్టు కింద అలాడుతుంది. హాయ్ టు ఆల్. ఇక్కడ 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 ఒక్కసారి హాయ్ టు ఆల్. ఇక్కడ చూడు, ఇక్కడ చూసి చెప్తే మేము మంచిగా ఉంటుంది. చెప్పండి ఇక్కడ గట్టి వస్తలే వాయిస్ వస్తలే ఫాస్ట్. ఏం చేస్తారు ఇప్పుడు ఇంత పొద్దుగాల? వీళ్ళు ఇప్పుడు కృష్ణుంది పజల్ చేస్తారు ఫ్రెండ్స్. చూద్దాము. చూడండి, టీవీ గీవీ అన్ని పని చేసి వచ్చి పజల్ చేస్తారంట. ఇక్కడ చూసి చెప్పాల అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఇగో మన పిల్లలు అయితే ఏం చేయాలో అర్థం కాక పజిల్ అయితే చేస్తారు అనమాట. శైలు వచ్చింది ఎందుకో, ఏం గిన్న శైలు. సో శైలు అయితే వచ్చింది. ఇగో పిల్లలు అయితే టీవీలు ఫోన్లు అన్ని పక్కకు పెట్టి, నేను చెప్పినా కదా పజిల్ది నేనైతే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ లింక్ పెడతాను, అస్సలు మిస్ చేసుకోకండి. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే హాలిడేస్ స్టార్ట్ అంటే మొన్న 3 days బ్యాక్ ఎగ్జామ్స్ అయిపోయినప్పటి నుంచి అయితే వీళ్ళు 3-4 పజల్స్ తీసుకొచ్చిన అనమాట, డిఫరెంట్ టైప్. సో ఎట్లా సెట్ చేయాలని చెప్పేసి ఆతృతతోటి ఇద్దరు ఇగో ఎంత బాగుంది చూడు కృష్ణుడు. గణేష్ని చెప్పి మమ్మీ ఇటు తిప్పి నేనే తిప్పితే ఫోన్ తిప్పదు. ఇగో వినాయకుడు, బుజ్జి వినాయకుడు. సో పజల్ అయితే వేస్తారు చాలా మంచిగా. మన పిల్లలు అయితే ఇంత నీట్గా ఇది కంప్లీట్గా చేయాలన్నమాట. సో ఫోన్లు గీన్లు అన్నీ పక్కకు పెట్టేసి కొంచెం మైండ్కి పని పెడుతురు అనమాట. సో మైండ్కి పని పెట్టిరనుకో వాళ్ళ మైండ్ షార్ప్ అవుతుంది అంటారు కదా. సో అదైతే వర్క్ చేస్తారు. అంటే ఈ పండుగ రోజు ఇదేం చేస్తారు అక్క అనేసి అంటే, అలా గణేశుడు, మన కృష్ణుడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఇదంతా చేసుకోనంట పూజ చేస్తారంట వాళ్ళు ఈరోజు ఉగాది రోజు. ఎస్ అవునా బంగారంలో? చెప్పండి బేట, మాట్లాడతలేరు చూడండి. హాయ్ పల్లవి వచ్చేసింది. హాయ్ దా. హ్యాపీ ఉగాది గట్టిగా వినబడతలే ఫ్యాన్స్ ఆడుతూ. హ్యాపీ ఉగాది. అందరు హ్యాపీగా ఉండాలి ఈరోజు మొత్తం. అందరు ఎవరైనా సరే అందరు సంతోషంగా ఉండాలి. అంటే ఒకళ్ళకి చెడు చేయాలన్న ఆలోచన లేకుండా మన పని మనం చేసుకుంటా, ఒకళ్ళకి చెడు చేయొద్దు, మన పని మనం చేసుకోవాలి.
అండ్ ఒకళ్ళని బాధ పెట్టకుండా మనదేందో మన వర్క్ మనం చేసుకునే వాళ్ళం పక్కా సంతోషంగా ఉంటాము. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళకి హాని అయ్యొద్దు, ఒకళ్ళ కోసం మనం మాట్లాడవద్దు. మన పని మనం చేసుకోవాలి, మన సంకల్పం గట్టిగా ఉండాలి. అట్లా ఉందనుకో మనం ఏం చేసినా సక్సెస్ అవుతాం. ఇదైతే పక్కా చెప్తా. ఏమంటావు? కరెక్ట్ కదా? చలో శ్యామ్, అద్విత ఏం చెప్తారు? మీరేమని చెప్తారా? అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పండి. ఇంత ఇంట్రెస్ట్ చేస్తారు ఏంది బెటా? బిజీ ఇద్దరు. అర్థమవుతుంది. ఈ పజిల్ ఆడుతున్నారు వాళ్ళు. బెడ్ల మీద పెట్టవద్దు. మాకేమో ఇంట్లో చిన్న చిన్న బుడ్డ ఉన్నాయి అనమాట. సో ఆ బుడ్డ ఇళ్ళల్లో మేము ఏదో అడ్జస్ట్ చేసుకొని చేస్తున్నాం. మళ్ళీ దేవుళ్ళగా కింద పెట్టదంటే పజిల్ చేసుకుంటారంట. మళ్ళీ వాటర్ జల్లేసి పూజ చేసుకుంటారు. ఇంకా నీదేం జరుగుతుంది? పోలేలు వేస్తుంది. పల్లె కిందికి పోదాం జల్లెలు. నేనైతే ఇంతవరకు పనే కాలేదు. నాది ఏడ పని ఆడనే ఉంది. చలో బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ కంటిన్యూ చేస్తాం. చేసేసారు కదా ఫైనల్గా మీరు? బాగుండు. నాకు కృష్ణుడు ముద్దు నచ్చింది. గణేశుడికి బాగుంది. సేమ్ టు సేమ్ చేసేసారు మన పిల్లలు. సూపర్. చలో అమ్మ దగ్గర కంటే పూజ కంటే హెల్ప్ చెప్పండి. అయ్యో సార్ ఫోన్ తీసుకొని వీడియో చేయకు. సరే చేసే పూజ చేసేసి. అది పల్లవి, అది వంట, ఇది పూజ, ఇది దేవుడు. వైట్ కలర్ పూలు కూడా పెట్టాలి దేవుడు కడగాలి. వైట్ పూలు తీసుకోతున్నా అందుకే నేను పూజ చేయడానికి. అది శైలు బాగుంది కదా విని. ఇది మమ్మీ. ఏది మమ్మీ? ఏది మమ్మీ? ఇది పూజ. గణేశం గరక పెట్టాలంటే గణేశం గరక పెట్టాలంటే ఫ్రెండ్స్ గరక పెట్టారు ఫ్రెండ్స్. ఇక అక్క నువ్వు వీడియో చేసే వారికి మా పూజలు బి అయిపోతాయి అనుకుంటారు. బాగుంది కదా. ఇక మా స్వీట్కి ఎంత బద్ధకం. ఒక పాల ప్యాకెట్ తెమ్మంటే తెస్తారు. మేము పూజని ఇంకా పూజ దీపం ముట్టించేసి చేసా వీడియో. మంచిగా అయింది నిండుగా. అంటే పొద్దు నుంచి నేనే చేసేసిన మొత్తం. మా అమ్మోళ్ళకి హెల్ప్ చేసిన. పల్లవి పొద్దు నుంచి నేనే చేయలే పూజ అంతా హెల్ప్. మా వాకిట్లో మామిడికాయ వచ్చింది. ఇంకొకటి లేదు, రెండు లేదు. ఇగో ఇవాళ ఏంటి అట్లును మొత్తము పేషెంట్ లాగా వితౌట్ మేకప్. ఇప్పుడు రెడీ అవుతా అని చెప్పు. ఇప్పుడు రెడీ అయ్యి చూపిస్తా. ఇక ఏం చీర పడిచిరా పడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అయ్యింది. ఇంకా నాకు కాలే. మమ్మీ వచ్చి హెల్ప్ చేస్తాను. అమ్మా నైవేద్యం చేద్దాం మెల్లగా. మనది సాయంత్రం పండుగ ముద్రాలు అంతే అటవా? రాజరాజేశ్వరి అవును పెట్టేసిన మమ్మీ. ఇక మమ్మీ పచ్చడి తీసింది. చిన్న బుడ్డి కుండ మాది. ఇగో ఈ గాడుతులు ఇప్పుడు వచ్చిర్రు అందరు. ఏడివేరు మీరంతా? కంపెనీలో పూజలు అయినాయా? వేసి వచ్చిరా? ఎట్లా వండుకోరు చూడు. పూజలు అయిపోయి. రుద్విక్ కొత్త బట్టలు అయ్యి రుద్వికి. రుద్విక్ కూడా కట్టిరా? మళ్ళా అయ్యా శైలి చేస్తుందా? పోలే ఇవన్నీ శైలి చేసిందా? పోలే ఉగాది స్పెషల్ పోలే బీగరంగానట్టు. ఈ పల్లవి కొంచెం పన్నీర్ పకోడీ అంటే మొత్తం కూరనే వండి పెట్టి
ఇది ఎక్కదా ఎక్క అన్నది ఉగాది బ్లాగ్ నుంచి డైరెక్ట్ రంజాన్ బ్లాగ్కి జంప్ అయిపోయినాం. పల్లవి అదే ఎప్పుడే రాత్రి చెప్పు తమ్నేల్ చూపి. నేను ఇట్లా పెడతా అక్క ఇట్లా తమ్నేల్ అట్లా పెడతాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఉగాది బ్లాగ్ నుంచి డైరెక్ట్ మేము జంప్ అయ్యి ఇళ్ళకి వచ్చినాము. నేను ఉగాది రోజు ఇటు రెడీ అయిదాం తయారైదాం అనుకున్నాం. మా పనులన్నీ అయ్యేవారికి 4 అయ్యింది, తినేవారికి 4:30 5 అయింది. కొంచెం రెడీ అయిదాం అనేవారికి నేనైతే వండుకున్నా. శైలి ఏమో మెల్లగా నా పక్కన వచ్చి వండుకుంది. పల్లెవి అయితే ఈడైనా జాగ్రత్త దొరుకుతలేదు అని సెకండ్ వరకు వండుకుంది. కథమిగా ఆ రోజంతా గడిచిపోయింది, వీడియో చేయలేము ఫ్రెండ్స్. ఇవాళ రంజాన్ కానీ ఇగో వెంకట మటన్ బిర్యానా, మటన్ బిర్యానీ నేను ఎట్లున్నానే చిరుకుర్మా వేసేసి మంట పెద్ద ఉందంట. ఇప్పటిదాకా ఆల్రెడీ మస్తు సార్లు సౌండ్ వచ్చింది. అవునా ఏంటది? అదే బండిచుట్టు వేసి ఏ బ్లాగ్ అయితే వేయలేము, గట్ల అయిపోయింది. నేను ఏదో వేద్దామని ఎక్స్పెక్ట్ చేసినాము, ఏదో అయిపోయింది, బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు రంజాన్ ముబారక్ మంచి చీర నన్ను అంటే గుద్దుతో అట్టుకొని నేను ఒక్క నిమిషం. అందరికి ఉగాది రంజాన్ శుభాకాంక్షలు. అందరికి ఉగాది రంజాన్ శుభాకాంక్షలు. నువ్వు చెప్పు శైలు. అందరికి రంజాన్ శుభాకాంక్షలు అందరికి. అయినా మాకు ఏంటంటే డైలీ రొటీన్ గా డైలీ ఆ చీరల వీడియోల కోసం రెడీ అయిపోయి తయారయ్యి వీడియోలు చేసి మళ్ళా పండుగలప్పుడు మళ్ళీ తయారయ్యి మళ్ళీ వీడియోలు చేయాలంటే అసలు విసుకొస్తుంది. ఇప్పుడు రంజాన్ కోసం ఉగాది కోసం రెడీ అయినామా రెడీ అయ్యామో తెలియదు. చీరలది వీడియోలు చేయాలా షార్ట్స్, ఇక అప్పుడైతే మళ్ళీ మంచిగా నీట్గా రెడీ అయిపోయి అట్లా పోయి వీడియోలు చేసుకొస్తాం. లేకపోతే ఇంట్లోకేం చెల్లాం కాబట్టి ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఎంత అవుతుంది? 3:30 అవుతుంది. 3:30కి మనం తినడానికి పిల్లలు కూర్చోడానికి, మన పిల్లలు తినేటానికి అర్ధగంట, 4 మనం తినడానికి 4:30, మనం ఇవన్నీ సామాన్ చదవడానికి 5 అవుతుంది. 5 గంటలకి లేచి తయారైదామా అనే వరకు అన్నం తిన్నాం కదా. ఇప్పుడు ఒక్క 2 మేకప్ శైలి ఏమన్నా మళ్ళా అప్పుడు వీడియోలు చేద్దాం అంటాం. అరే ఏడికిరా, ఏమి మళ్ళీ ఎందుకు ముట్టిస్తావు? అయిపోయిందన్నా అగో అగో అవి వచ్చింది, కొత్త వచ్చింది. కాదు ఆడి అంటేనే పట్టే ఆడి లోపల కురుకుతుంది. ఏం భయపడలే మీ డాడీ. ఇక మేము రంజాన్ ఉగాది వెజిటేరియన్ నుంచి రంజాన్ నాన్ వెజిటేరియన్ అయిపోయినాం. నిన్న మసాలా కూర వండుకున్నాం, పన్నీర్ బిర్యానీ, మటన్. చూసారా డాడీ ఫస్ట్ పెట్టినాక జోకేసరి నిజంగా వచ్చిందిరా అది. చూసినావా? ఏ శామ్ డోర్ పెట్టు. గరం నెయ్యి వేస్తురే. అయ్యా గంట హోల్స్తుంది కదరా, అదేదో పల్లె చాలరా. అరే అమ్మ నేను ఓరు ఉడుతుందా నోరు ఉడుతుందా? కోతులు మమ్మల్ని టార్చర్ పెడుతున్నాయి. కూర్చొని గరం గరం బిర్యానీ.
గరం గరం బిర్యానీ ఫస్ట్ డాడీ దగ్గరికి మటన్ బిర్యానీ ఉన్నాడు చికెన్ బిర్యానీ, అది మటన్ కాదు, గరం గరం బిర్యానీ. అందరు లోపలికి రా డెసిషన్. అయ్యా మరి వాళ్ళు తిన్నాక వండుకోకపోతే అప్పుడు చెప్పున్నాను. తినగానే మాకు ఇప్పుడు తాయిలోకి నిద్ర వచ్చినట్టు వస్తుంది, ఇప్పుడు మత్తు మత్తు వస్తుంది. కథం గుమ్మను అంటాం పోయి. డాడీకి రైతా, ఏమైంది పట్టుకో డాడీకి. ఇది ఎట్లా డాన్స్ ఆడింది ఇంకా? కోతి తీసుకో. కోతి నాకు ఎత్తుకుంటారా? ఏ ఆగు ఆగు, నేను చూస్తా. అంటే నేను చూడండి అద్విత, నన్ను ఎత్తుకోనా? అయ్యో నన్ను ఎత్తుకో కాదు, నా చెయ్యి లేపమో నా కోతి కింద పడిపోతుంది. నా చెయ్యిట లేపదు అద్విత, అద్విత నా చెయ్యిట లేపదు అద్విత కోతి. బాగుందా బిర్యానీ? తినబెడతారు. ఏయ్ రుద్దు, ఏ చూడు ఫస్ట్ అప్పుడే ఇక్కడ చూడు. ఓపెన్ చేయమని. విషయం నుంచి వచ్చింది ఓకే, బాగుంది ప్రొడక్షన్ ఇది. అచ్చా మీదేనా? అంటే నేను యానిమీ చోటా భీమ్ తెలుసా మీకు? అవును. అది క్రియేటివ్. అవునా, బాగుంది. దులిపిస్తాను దులిపిస్తాను. రుద్దు నీ చూపి అద్విత సార్ చూపి. మేము వ్లాగ్స్ అనుకుంటే ఇగో ఈ వ్లాగ్ వచ్చింది. అగ్గో ఆ లోపట శామ్ది ఉంది కదా టెడ్డి బేర్, ఆ మధ్యలో పడుకోబెడతాం. చూపి శామ్ పాప, నీకు బాగుందా? థ్యాంక్ యూ చెప్పినా లేదా చెప్పు ఇక్కడ. చాలా వస్తాయి చోటా భీమ్ కనుక్కుంది క్రియేటర్స్. క్రియేటర్స్ యానిమేట్ మంచిగా ఉంటుంది, నేను చూపిస్తాను. చోటా వీడియో చేశాను కలికి అద్దాలు పెట్టుకుంటారు అవి చేసింది యానిమేషన్. శ్రీ అద్విత తీసుకురావాలనేసి ఉండే, ఒకటే ఉంది కానీ ఊకే అప్పుడు